యువరాజ్ ఒక చోట ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ అసలు కేదార్ దాత్రి వాళ్ళకు పోలీసులు వీడియో పంపించడం ఏంటి, ఒకవేళ మీనను అనుమానించినట్టుగా వీళ్ళే పోలీస్ ఆఫీసర్సా అని చెప్పి ఇక తను దొంగతనంగా జేడీకేడీల నెంబర్ని సంపాదించి కేదార్కి ఎవరో బయట వ్యక్తిగా ఫోన్ చేస్తాడు. సార్ మీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి సార్, నేను ఇప్పుడు మీ ఇంటి బయటే ఉన్నాను అని చెప్పి యువరాజ్ అజ్ఞాత వ్యక్తిగా ఫోన్లో మాట్లాడతాడు. దాంతో ఇక కేదార్ ఇంట్లో నుండి బయటకు వస్తాడు. ఇక అప్పుడు యువరాజ్ కేదార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చప్పట్లు కొడుతూ, హలో పోలీస్ ఆఫీసర్, నీకు ఫోన్ చేసింది నేనే, పోలీసులని కూడా చెప్పుకోకుండా తిరుగుతున్నారు, అంత తప్పుడు పనులు ఏం చేస్తున్నారు, ఇప్పుడే ఇంట్లో వాళ్ళకు మీ గురించి నిజం చెప్పేస్తాను అని చెప్పి యువరాజ్ లోపలికి వెళ్తూ ఉంటే వెనక్కి తిరిగేసరికి ఎదురుగా దాత్రి ఉంటుంది. ఇక దాత్రిని చూడగానే యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి దాత్రి యువరాజ్కి ఏ విధంగా షాక్ ఇస్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.